ఎంత ప్రపంచంతో పోటీ పడేలా ఓ ఆక్స్ఫర్డ్ లాగా తయారు చేస్తారట ఉస్మానియా యూనివర్సిటీని. 2 సంవత్సరాలుగా మీరు ఉస్మానియా యూనివర్సిటీ కేటాయించిన బడ్జెట్ ఎంత దయచేసి చెప్పండి. మీరు చెప్పండి, నెక్స్ట్ బడ్జెట్, రాబోయే బడ్జెట్లో మేము ఇంత కేటాయిస్తామని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఆయన ప్రిన్సిపల్ ఉన్నారు కదా, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం సార్, ఆయనే నా ఇంటర్వ్యూలో 1 ఇయర్ బ్యాకే మీరు గవర్నమెంట్లోకి రాగానే ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏం కావాలో ఒక 1000 కోట్లు ఎవ్రీ ఇయర్, ఒక 3 సంవత్సరాలు ఒక 3000 కోట్లు ఇవ్వండి, అద్భుతాలు సృష్టిస్తామేమని చెప్పారు. ఎంతండి మీరు కేటాయించింది? జీతాలకు తప్ప ఒక్క రూపాయి ఎక్కువ కేటాయించింది లేదు. ఒక్కసారి పోదాం ఆ ఉస్మానియా యూనివర్సిటీకి. మేము ఎన్నోసార్లు పోయినాం, దాదాపు 2-3 సార్లు నేను మొత్తం హాస్టల్స్ అన్ని తిరిగి వీడియోలు చేయడం జరిగింది. ఎంత దారుణంగా ఉన్నాయి అక్కడ, ఎంత దారుణంగా ఉన్నాయి. లైట్స్ లేవు, పిల్లలు అమ్మాయిలు నడుచుకుంటే వెళ్ళే ప్రాంతంలో. బయటకు వచ్చి బయట హాస్టల్స్ బయట నిలబడి ఆ నల్లాల కింద స్నానాలు చేస్తున్నారు. దొడ్ల కంటే అధ్వానంగా ఉన్నాయి అవి. గతంలో నిజాం కాలంలో ఆ మన గుర్రాలకు సంబంధించిన దొడ్లు అవన్నీ, వాళ్ళు ఉంటున్న ఆ రేకుల షెడ్లు అన్నీ. చలో మేము అవన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పండి. ఇంతవరకు ఎందుకు చేయలేదో చెప్పండి.